సమయంలో దేవుని బిడ్డలుగా మనకుండవలసినటువంటి వివేచన, మనకుండవలసినటువంటి జ్ఞానం, మనకుండవలసినటువంటి ఆలోచన ఏంటో కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 24వ అధ్యాయం 24వ అధ్యాయము 14వ వచనం ఒక్కసారి సహాయం చేయండి అమ్మా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ సామెతల గ్రంథంలో రాస్తూ ఉన్నటువంటి మాట, జ్ఞానము కూడా నీకు ఎలాంటిదయ్యా అని అంటే అక్కడ అంటున్నాడు, నీ ఆత్మకు జ్ఞానము కూడా అలాంటిదే. ఆ పై వచనంలో అంటాడు, తేనెను గురించి మాట్లాడుతూ, పిల్లరా తేనె పట్టు గురించి మాట్లాడుతూ, అది ఎంత తీయగా ఉంటుందో, ఎంత మధురంగా ఉంటుందో అని మాట్లాడుతూ, నీ ఆత్మకు కూడా జ్ఞానము అట్టిది అని తెలుసుకో. అలా తెలుసుకున్నప్పుడు అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు ఆ మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. మరొక మాట మనం ఆలోచన చేస్తే, ఇందాక మనం చదువుకున్నటువంటి కీర్తనల గ్రంథం 90వ కీర్తనలో 12వ వచనంలో కూడా ఒక మాట అంటాడు ఆయన. అక్కడ ఒక మాట చదువుదాం చూడండి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు. ఏ హృదయం కావాలంట? జ్ఞాన హృదయం. ఈ రోజున జ్ఞానము మనకు ఎలాంటిదో, జ్ఞానము కలిగినటువంటి వాడు చేయాల్సినటువంటి పనులేంటో ఈ రోజున కొన్ని విషయాలు మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అని అంటే, ఆత్మీయులుగా ఉన్నటువంటి మనం, ఆత్మీయులు అంటే సహోదరులుగా ప్రభువుని ఎరిగినటువంటి కుటుంబాలుగా పిల్లరా మనము మన యొక్క జీవితాన్ని ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆత్మీయులుగా ఉన్నటువంటి మనకు ఉండవలసినటువంటి జ్ఞానము ఏంటో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఈరోజు చాలా సందర్భాల్లో మనం ఆలోచన చేస్తే, మారు మనస్సు పొందనటువంటి వారికి, లేక బాప్తిస్మము తీసుకోనటువంటి వారికి, దేవునిని ఎరగనటువంటి వారికి లోకములో చాలా విస్తారమైనటువంటి జ్ఞానం ఉంది. లోకములో ఎలాంటి జ్ఞానం ఉంది? వారికి విస్తారమైన జ్ఞానం ఉంది. అంటే ఇప్పుడు అంతరిక్షంలో ఒకవేళ ఒక రాకెట్ని పంపించినా, అంతరిక్షంలో లేకపోతే ఏదైనా ఒక దాన్ని పంపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిని, ఇక్కడ నుండి వారిని ఆపరేట్ చేసే జ్ఞానము ఈ లోకంలో ఉంది. ఈ లోకంలో ఎంత జ్ఞానం ఉందయ్యా అనంటే అంతరిక్షంలో ఉన్న వారికి కూడా మనము సప్లై చేయగలిగినటువంటి గొప్ప జ్ఞానము ఈ లోకంలో కావలసినంత జ్ఞానం ఉంది. అయితే ఈ సమయంలో మారు మనస్సు పొందినటువంటి వారికి, బాప్తిస్మము తీసుకున్నటువంటి వారికి, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వారికి, పిల్లరా మనము దేవుని యొక్క విషయంలో అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి మనం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తరుణంలో మనకు కావలసిన జ్ఞానం ఏంటి? అసలు మనం మారు మనసు పొందామని కానీ, విశ్వాసయాత్రల ముందుకు సాగిపోతున్నప్పుడు మనకున్నటువంటి జ్ఞానం ఎలాగుంది? అసలు ఎంతవరకు మనం జ్ఞానవంతులుగా ఉన్నాం? అసలు ఈ లోకంలో మనకి ఎలాంటి జ్ఞానం కావాలి? లోకంలో చాలా జ్ఞానం ఉందని చెప్పాను. లోకంలో జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా? లోకంలో జ్ఞానం ఎలా ఉంటుందంటే, ఎవరినైనా తొక్కే పర్వాలేదు, నువ్వెంత సంపాదించావు అనేది ముఖ్యం. అంతేనా? ఎలా సంపాదించావు అని అడగడు కానీ ఎంత సంపాదించావు అని అడుగుతాడు. అది లోకంలో ఉన్న జ్ఞానం. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా ఒక భయంకరమైన మాట మాట్లాడతారు. 1000 అబద్ధాలైనా ఆడేసి ఓ పెళ్లి చేసేయండి అంటారు. మరి అది అబద్ధం కదా? పైగా వాళ్ళు అన్నారు 1000 అబద్ధాలు ఆడైనా అది లోకంలో ఉన్న నీతి. కానీ దైవ నీతి, దైవ నియమం అది కాదు. దేవుడు ఎలాగ ఉండమంటున్నాడో, దేవుడు ఎలాగ బ్రతుకమన్నాడో, దేవుడు ఏం చేయమన్నాడో,
ఎలాగ బ్రతికితే దేవుడు కార్యాలు చేస్తాడో, ఆత్మీయులుగా మనకు ఉండవలసినటువంటి జ్ఞానం ఏంటో కొన్ని విషయాలు త్వరగా మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. పిల్లలు ఇక్కడ చదవమన్నటువంటి మాట అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి లేఖ రాస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, ఇదిగో క్రీస్తు యేసునందు ఉంచవలసినటువంటి విశ్వాసము ద్వారా రక్షణార్థమైనటువంటి జ్ఞానం. ఏ జ్ఞానం అంటది? రక్షణార్థమైనటువంటి జ్ఞానం. నేను లోకములో ఉన్నవారికి ఉండవలసినటువంటి జ్ఞానం గురించి నేను మాట్లాడట్లేదు, కానీ రక్షణార్థమైనటువంటి జ్ఞానము గురించి, ఆత్మీయులకు కావలసినటువంటి జ్ఞానము గురించి ఈ రోజున కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ అన్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో రక్షణార్థమైనటువంటి జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి కలిగినటువంటి ఏంటంట? పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు. పరిశుద్ధమైనటువంటి లేఖనాలు నువ్వు చదువుతున్నావు కదా. ఇప్పుడు బాల్యము నుండి అంటే చిన్నప్పటి నుండి మనకి సండే స్కూల్ పెడతా ఉంటాం కదా. వారికి చిన్నప్పటి నుండి సండే స్కూల్కి వెళ్ళినటువంటి అనుభవం తిమోతి జీవితంలో ఎరుగుదు. చిన్నప్పటి నుండి తన అవ్వ అయినటువంటి మార్పు చెందినటువంటి ఆమె ద్వారా రక్షణలోనికి నడిపించుకోగలిగినటువంటి కుటుంబం అది. అయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, రక్షణార్థమైనటువంటి జ్ఞానము కలిగి ఉండాలి. మనం ఎలాంటి జ్ఞానం కలుగుతున్నాం? ఎదుటి వ్యక్తిని ఒక మాట అనేసి అవతలోలు బాధపడే విధంగా మనము మాట్లాడగలిగినటువంటి గొప్ప జ్ఞానవంతులు మనం అనుకుంటున్నాం. మరొక చోట అంటాడు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు. కొంతమంది మాట్లాడితే పేగులు తెగిపోతాయి, కొంతమంది మాట్లాడితే కుటుంబాలు విడిపోతాయి, కొంతమంది మాట్లాడితే గొడవలుగా అధికంగా అవుతూ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రియులారా, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి నేటి దినాల్లో లోకంలో జరుగుతూ ఉంది. అయితే మార్పు చెందినటువంటి నా జీవితంలో, ఆత్మీయులుగా మన జీవిత ప్రయాణం ప్రారంభించినటువంటి మన జీవితాల్లో మనకుండవలసినటువంటి జ్ఞానం ఏంటయ్యా అనంటే, మొట్టమొదటిది రక్షణార్థమైనటువంటి జ్ఞానం. ఏ జ్ఞానం కావాలంట? రక్షణార్థమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందయ్యా అని అంటే అక్కడ అంటున్నటువంటి మాట ఏమన్నాడు చూడండి, అక్కడ నీకు కలిగించుటకు శక్తి కలిగినటువంటి పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండే. ఇక్కడ మనందరము కూడా చాలా మంది బాల్యము నుండే యేసు ప్రభు అంటే ఏంటో ఎరిగినటువంటి వారమే, బాల్యము నుండే దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నటువంటి వాళ్ళమే, బాల్యము నుండే చిన్న చిన్న వాక్యాలు, కంఠస్థ వాక్యాలు నేర్చుకున్నటువంటి వారమే. అవునంటారా కాదంటారా? ఒకవేళ ఈ మధ్య కాలంలో వస్తే ఏదో ఒకరిద్దరు వచ్చి ఉండొచ్చేమో, కానీ సర్వసాధారణంగా అందరము కూడా ఏమై ఉన్నామనంటే బాల్యము నుండే దేవుని వాక్యము ఎరిగినటువంటి వారం. మంచిదే. అయితే బాల్యము నుండి ఎరిగినటువంటి నీవు ఏం చేస్తున్నావు అని అంటే అక్కడ అన్నాడు, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. నువ్వు నేర్చుకున్నటువంటి వాక్యమందు నువ్వు ఎలా ఉండాలంట? నిలకడగా ఉండు. వాక్యాన్ని వింటాం, వాక్యాన్ని బయటికి వెళ్ళగానే మర్చిపోతాం. వాక్యాన్ని వింటున్నాం, చదువుతున్నాం, కానీ దాని మీద మనకి శ్రద్ధ లేదు, వాక్యములో నిలబడేటువంటి అనుభవం లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండాలి. మన హృదయంలో వాక్యం ఉండాలి. నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఏది అడిగితే అది దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో
దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనము పరిశీలన చేసుకుంటే పిల్లరా, మొట్టమొదటిది ఎలాంటి జ్ఞానము కావాలయ్యా అని అంటే అక్కడ అన్నాడు, రక్షణార్థమైనటువంటి జ్ఞానము కావాలి, జ్ఞానము కలిగి ఉండాలి. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక మూడవ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. ఏంటంటే ఇది ఏ జ్ఞానం అంట అమ్మా? పైనుండి వచ్చే జ్ఞానం. ఈ రోజున మనం ఎవరి జ్ఞానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం? ఏ జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం? అక్కడ అన్నాడు పైనుండి వచ్చేటువంటి జ్ఞానము ఎలాగుంటుందయ్యా అంటే అది మొట్టమొదటిగా పవిత్రమైనది. ఈరోజు వాళ్ళను చూసి వీళ్ళను చూసి ఎలాంటి జ్ఞానం సంపాదిస్తున్నారంటే, సెటైర్లు వేసే జ్ఞానం, డబల్ మీనింగ్ డైలాగులు వేసే జ్ఞానం, ఎదుటి వ్యక్తి మీద ఏమంటే లోకుగా చేసి అతనిని ఆ మనసు గాయపడే విధంగా ఆ లోకో చేసి మాట్లాడేటువంటి మాటలు ఈరోజు ఎంతమంది నేర్చుకున్నారండి? బయట చిన్న పిల్లోడితో మాట్లాడుతుంటే వాడికి సమాధానం చెప్పలేకపోతున్నాం. వాడు భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మన ఎదురుకుండా ఒక రకంగా ఉంటాడు, మనం అలా తిరగగానే ఇంకొక రకంగా ఉంటాడు. భయంకరమైనటువంటి పరిస్థితులు నేటి దినాల్లో మన పిల్లలు జీవిస్తూ ఉన్నారు. ఈ రోజున తల్లిదండ్రులుగా మనం కంకణం కట్టుకోవాలి, బిడ్డల విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ముందు మనం జ్ఞానం సంపాదించుకోవాలి. మన బిడ్డలను జ్ఞానమైనటువంటి మార్గంలో నడిపించడానికి మన వంతు మనము ప్రయత్నం చేస్తూ ప్రయాసపడాలి. ఇప్పుడు ఇక్కడ అన్నాడు పైనుండి వచ్చేటువంటి జ్ఞానం ఎలాగుంటుందయ్యా అని అంటే అది మొట్టమొదటిగా పవిత్రమైనది, రెండవదిగా తరువాత సమాధానకరమైనది, మూడవదిగా మృదువైనది, నాలుగవదిగా సులభముగా లోబడినది, ఐదవదిగా కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉంటుందంట. ఏముండదంట? పైనుండి వచ్చే జ్ఞానంలో వేషధారణ ఉండదు. పైనుండి వచ్చేటువంటి జ్ఞానంలో పక్షపాతం ఉండదు. ఈ రోజున మనం ఎలాంటి జ్ఞానం పొందుకుంటున్నాం? నిజంగా నీవు పక్షపాతిగా మాట్లాడుతున్నట్లయితే నీవు పైనుండి జ్ఞానం సంపాదించుకున్న దానవు కాదు. నీవు మృదువైనటువంటి మనస్సు కలిగి ఉంటే మంచిదే. ఒకవేళ కఠినమైన మనస్సు ఉంటే నీకు పైనుండి వచ్చినటువంటి జ్ఞానము కాదు. ఒకవేళ సులభముగా లోబడకపోతే, ఎన్నిసార్లు చెప్పినా లోబడలేదు అని అంటే నీకు పైనుండి వచ్చినటువంటి జ్ఞానం లేదు, అది లోక సంబంధమైనది. అందుకే ఆయన అంటాడు, చూడండి ఒకసారి మొత్తం చూద్దాం, కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే. 15వ వచనం చదవండి ఒకసారి. 15వ వచనం, ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఎలా అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచమైనటువంటి కార్యాలు అక్కడ ఉంటాయంట. ఏముంటాయంట? ప్రతి నీచమైన కార్యాలు. నీచమైన కార్యాలు అంటే ఏంటండి? అసహించుకుంటాం, నీచం. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు చూసినప్పుడు చాలా అసహ్యంగా ఉందండి అక్కడ అంటాం. అంటే నీచమైనటువంటి కార్యాలు. ఇక్కడ ఏంటి అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది అయ్యా అంటే అక్కడ అన్నాడు భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. అంటే దయ్యముల జ్ఞానం అంటది. సాతానుడు సులువుగా చిక్కులు పెడుతూ ఏ విషయంలో ఎవరిని ఎలాగ లొంగ తీసుకోవాలో వాడికి తెలుసు గనుక మన విషయంలో, మన మధ్యలో, సహోదరుల మధ్యలోనే, ఎవరిని ఒకే కుటుంబం అని పిలువబడుతున్నటువంటి సంఘము మధ్యలోనే రకరకాలైనటువంటి మాటలు రావడానికి గల కారణం ఇది దయ్యముల యొక్క జ్ఞానం. అది ఏం చేస్తుందయ్యా అంటే అది అన్నాడు మత్సరము వివాదములు ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరియు
ప్రతి నీచ కార్యం ఉంటుంది. పిల్లల పైనుండి వచ్చే జ్ఞానం ఎలాగుందంటే అక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. అక్కడ ఎలా ఉంటుంది పైనుంచి వచ్చే జ్ఞానము అని అంటే అది పవిత్రమైనది. మరి భూ సంబంధమైన జ్ఞానం అపవిత్రమైనది. పైనుండి వచ్చే జ్ఞానము పిల్లరా అక్కడ అన్నాడు సమాధానకరమైతే, భూ సంబంధమైనటువంటి జ్ఞానము గొడవలకు కారణం. పైనుండి వచ్చేటువంటి జ్ఞానము మృదువైనదైతే, భూ సంబంధమైనటువంటి జ్ఞానము కఠినమైనది. పైనుండి వచ్చినటువంటి జ్ఞానము సులభముగా లోబడితే పిల్లరా భూ సంబంధమైన జ్ఞానం అంత సులభంగా లోబడదు. పైనుండి వచ్చేటువంటి జ్ఞానం కనికరము కలిగినదైతే, భూ సంబంధమైన జ్ఞానం మనసు కఠినము చేస్తుంది. పైనుండి వచ్చినటువంటి జ్ఞానము వేషధారణ లేనిదిగా ఉంటే, భూ సంబంధమైనటువంటి జ్ఞానము వేషధారణ ధరించుకుంటుంది. అందుకే ప్రభువారు అన్నాడు, వేషధారులైన శాస్త్రులారా అంట. మీరు ఎలా ఉన్నారయ్యా అనంటే సున్నపు కొట్టిన సమాధుల వలె ఉన్నారన్నాడు యేసు ప్రభువారు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను పరిసయ్యులను చూసినప్పుడు అంటే వాళ్ళు ఎలా కనబడుతున్నారు? పైకి చక్కగా బట్టలు వేసుకుని కనబడ్డ వాళ్ళకల్లా వందనాలు చెప్పుకుంటూ ఏమంటే చక్కగా తిరుగుతున్నారు. కానీ లోపల అంతరంగం అంతా ఎలాగుందంటే మత్సరముతోనూ, అసూయతోనూ, ద్వేషముతోనూ, కలహముతోనూ, భయంకరమైనటువంటి వివాదములతోనూ నిండిపోయిందంట. అందుకనే ప్రభువారు అంతరంగములు ఎరిగిన వాడు గనుక మీరు ఎలా ఉన్నారు తెలుసా? సున్నపు కొట్టిన సమాధుల వలె ఉన్నారు అని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనకు పైనుండి వచ్చే జ్ఞానం కలిగిన వారిగా మనం ఉండాలి. పైనుండి వచ్చే జ్ఞానం ఏంటో ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. ఇప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నిజంగా నాకు దేవుని జ్ఞానం ఉందంటారా? జ్ఞానం ఉందంటారా? ఆత్మీయులకు ఉండవలసినటువంటి జ్ఞానం ఇది. మారు మనసు పొందిన వారికి ఉండవలసినటువంటి జ్ఞానం ఇది. బాప్తిసం పొందుకున్నటువంటి వారికి ఉండవలసినటువంటి జ్ఞానం ఇది. నిజంగా నీవు ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నావు? ఈ జ్ఞానం ఉందా నీ దగ్గర? ఈ తగ్గింపు ఉందా నీ దగ్గర? ఈ ఆలోచన ఉందా నీ దగ్గర? ఇలా లోబడే స్వభావం నీ దగ్గర ఉందా? ఇది కాకపోతే ఆ పైన చెప్పిన మాట ప్రకారం నీ దగ్గర ఉన్నదంతా ఎవరి జ్ఞానం అంట? దయ్యముల జ్ఞానం. దయ్యముల జ్ఞానం. దయ్యం ఎంతసేపు కూడా మోసం చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు దయ్యములు ఎలా ఉంటాయంటే, ఒక చోట ఇలాగే ప్రార్థనకి వెళ్తే ఆ పట్టుకున్నటువంటి ఆ దయ్యం వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయింది. నేను ఇంక రాను బాబోయ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు కదా, చాలా కాలం క్రితం వెళ్ళిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు అలాగే వెళ్ళగానే మళ్ళీ వచ్చేసింది. అంటే దాని ఆలోచన ఏంటి? ఎవరైనా ప్రార్థన చేసి బయట పంపించేస్తారేమని నేను వెళ్ళిపోతాను అంటే అబద్ధం. ఇవి దయ్యములు ఆడేటువంటి ఆట. దయ్యముల జ్ఞానం మనకొద్దు. దేవుని జ్ఞానం మనకు కావాలి. దేవుని ఆత్మచేత అభిషేకింపబడినటువంటి జ్ఞానం మనకు కావాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మనకు పైనుండి వచ్చేటువంటి జ్ఞానము కలిగి ఉండాలి. ఆ పైనుంచి వచ్చే జ్ఞానం ఏంటో ఆ వచనంలో కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. అలాంటి జ్ఞానం కలిగిన వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. మూడవదిగా మరొక మాట మనం చదువుకుందాం. చూడండి ఒకసారి. మూడవదిగా మరొక మాట మనం చదువుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాకారీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు చేయదగినదేదో దాని ఎరిగి ఉన్న అధిపతులు 200 వీరు గోత్రపు వారందరూ వీరు ఆజ్ఞకి బద్ధులైరి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అక్కడ ఉన్నటువంటి మాట ప్రారంభంలో ఇశ్రాకారీయులలో ఏమున్నదంట? సమయోచితమైనటువంటి జ్ఞానము కలిగి. ఏ జ్ఞానం అంటే ఇది? సమయోచితమైనటువంటి జ్ఞానం. సమయోచితమైనటువంటి జ్ఞానము అనంటే మనం ఎక్కడ ఎలాగూ మాట్లాడాలో మనం నేర్చుకోవాలి. ఇప్పుడు సంఘములో మాట్లాడినట్లుగానే మనము బయట మాట్లాడతానంటే కొన్నిసార్లు కుదరవు. సమయోచితంగా మెలుచుకోవాలి. ఈ ఇశ్రాకారీయుల యొక్క గోత్రములలో వారు ఉన్నటువంటి పరిస్థితి ఏంటయ్యానంటే వారికి సమయోచితమైనటువంటి జ్ఞానము కలిగిన వారుగా వాళ్ళు ఉన్నారంట.
ఈ రోజున మనం ఎలాంటి జ్ఞానం కలిగి ఉండాలి అని అంటే సమయోచితమైనటువంటి జ్ఞానం కలిగి మనం ఉండాలి. ఇప్పుడు సంఘంలో చెప్పే బోధ వేరు, బయట ఒకవేళ ఎవరైనా అన్యజనులు కలిసి మనతో మాట్లాడుతుంటే వారితో మాట్లాడుతూ కూడా వారికి అందించవలసిన సువార్త వేరు. ఇక్కడ మీ దగ్గర చెప్పినట్టుగా అక్కడ చెప్పేశారనుకో, కుదరదు అక్కడ. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే అక్కడ అన్నటువంటి మాట చూడండి ఒకసారి, ఇంకొక మాట కూడా మనం చదివితే కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి జ్ఞానం కావాలంటే ఇప్పుడు ఎలాంటి జ్ఞానం కావాలంటున్నాడు ఆయన? చూడండి ఏమంటున్నాడు ఆయన, ఇదిగో సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? సంఘంలో ఉన్నప్పుడేమో చక్కగా రెడీ అయిపోయి వచ్చి బైబిల్ అట్టుకు వచ్చేసి కూర్చుంటాం. మరలా సంఘం వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళతో కలిసిపోతాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ ఉన్నప్పుడు ఒక వేషధారణ, బయటికి వెళ్ళినప్పుడు బయట ఒక వేషధారణ. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యా అనంటే సమయోచితమైనటువంటి జ్ఞానము అనంటే మన తోటి సహోదరులు ఒకవేళ దేవుని నమ్మని వారి దగ్గర ఉంటే ఆ సంఘము వెలుపటి వారి ఎడల మనం ఏం కలిగి ఉండాలయ్యా అనంటే అక్కడ అంటున్నటువంటి మాట జ్ఞానము కలిగి నడుచు. కానీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక రకంగా ఉంటాం, అక్కడ ఒక రకంగా ఉంటాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సమయోచితమైనటువంటి జ్ఞానము కలిగి మనము నడుచుకోవాలి. ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 29వ వచనం చదవమ్మా. వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండంలో ప్రియులరా రాస్తూ ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే ఇక్కడ 32వ అధ్యాయం కాడికి వచ్చేసరికి ప్రారంభంలో అద్భుతమైనటువంటి మాట్లాడుతున్నాడండి. అక్కడ ఏమన్నాడంటే ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము, నా ఉపదేశము వానవలె ఉంది, నా వాక్యము మంచు వలెను, పచ్చిక మీద కురి వర్షము వలెను ఉండును, నేను యెహోవా నామమును ప్రకటించెదను అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే దేవుడు మనిషి మాట వినకపోతే ఆకాశముతో మాట్లాడుతూ ఉన్నాడు, భూమితో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వాటికి చెవులు ఉన్నాయంటారా? వాటికి చెవులు ఉన్నాయంటారా? ఆకాశానికి చెవు ఉందంటారా? చాలా పెద్ద ఆకాశం కదా, చెవు ఉందంటారా? దానికి ఉంది. మరి భూమికి చెవు ఉందంటారా? ఉంది. దేవుడు తయారు చేసినటువంటి భూమికి చెవు ఉంది. భూమి కలుగును గాక అని అనగానే వెంటనే అది విన్నది మాట. కొన్నిసార్లు భూమి మీద పంట పండకుండా ఆపండి అన్నప్పుడు ఆ భూమి పంట ఆపేసింది 3.5 సంవత్సరాలు. ఆకాశానికి ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం రాకోకుండా ఆకాశం ఆపేసింది. అంటే ఆకాశమునకు చెవులు ఉన్నాయి, భూమికి కూడా చెవులు ఉన్నాయి. ఇప్పుడు ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. యెషయా గ్రంథకర్త అంటాడు, పిల్లలను పెంచి గొప్పవారిని చేశాను, కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? తిరిగి నా మీదే తిరుగుబాటు చేశారు. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అని అంటే అక్కడ అన్నటువంటి మాట చూడండి. 4వ వచనాన్ని మనం చదువుకుంటే 5వ వచనం చదవనమ్మా. 32 5వ వచనం. వారు తమ్ము చెరుపుకొని ఆయన పుత్రులు కారు, వారు కళంకులు, మూర్ఖత గల వక్రవంశము, బుద్ధిలేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతికారం చేయుదురా. ఆయనను సృష్టించిన తండ్రి కాడా ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను పూర్వదినములను అనే మాట అక్కడ మాట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రజలందరూ ఏం చేశారు?
దేవుని మీద తిరుగుబాటు చేయడం మొదలెట్టారు. దేవునికి లోబడవలసినటువంటి ప్రజలు, దేవుని సన్నిధిలో కొనియాడవలసినటువంటి ప్రజలు, దేవుని స్తుతించవలసినటువంటి ప్రజలు, ప్రభువా నీవే మమ్మల్ని పోషిస్తున్నావు, మమ్మల్ని నడిపిస్తున్నావని ఎవరిని చెప్పుకుంటున్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారయ్యా అని అంటే దేవునికి తిరుగుబాటు చేశారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆకాశ మండలమా, భూమండలమా, నేను కొన్ని మాటలు చెప్తున్నాను విను. ఏం చెప్తున్నాడు ఆయన అంటే, ఇదిగో వారు ఏం చేశారు అయ్యానంటే బుద్ధి లేని వారిగా భయంకరమైనటువంటి హేయ కృత్యాలు వారు చేశారంట. అందుకే ఆయన అన్నాడు, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితిరి. నిన్ను పుట్టించినటువంటి ఆశ్రయ దుర్గమును మీరు విసర్జించితిరి. నిన్ను కనిన దేవుణ్ణి నీవు మరిచిపోయావు. నువ్వు మరిచిపోతావు, పూర్తిగానే మర్చిపోతావు నువ్వైతే, నేనైతే. కానీ దేవుడు ఏమంటున్నాడు ఆయన, అమ్మా ఏమంటున్నాడు ఆయన, దానిని చూస్తూ ఉన్నటువంటి దేవుడు మరిచిపోయే దేవుడు కాదు. తర్వాత తన కుమారుల కుమార్తెల మీదను క్రోధపడెను, వారిని అసహించుకొనెను. ఏం చేశాడంటే దేవుడు వారిని, దేవుని మాట వినకుండగా, దేవుణ్ణి తప్పించి దేవుని కాకుండా వేరే వేరే రకరకాల కార్యకలాపాలు చేసినందువలన పిల్లరా, దేవుడు ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల మీద ఏం చేశాడంట, కోపం తెచ్చుకున్నాడంట. భయంకరమైనటువంటి కోపం వచ్చిందంట. అందుకని ఇక్కడ అన్నాడు, ఇప్పటికైనా సరే మన 29వ వచనంలో జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఇప్పటికైనా వారు జ్ఞానము తెచ్చుకొని ఈ విషయాలన్నీ కూడా తలపోసుకుంటే తమ కడవరి స్థితి యోచించుటం మేలు. గత కాలంలో ఏం జరిగాయి, మన పితరుల కాలంలో ఏం జరిగాయి, మన పితరుల కాలంలో అనగా ఇశ్రాయేలుల యొక్క జీవిత కాలంలో జరిగినటువంటి సంఘటనలు, ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు చేసిన అద్భుతాలు, ఇశ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు ఆ 40 సంవత్సరాలు ఎన్ని అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు. అయ్యా మీరు ఒక్కసారి వాటిని తలపోసుకొనండి అయ్యా. ఎందుకు వాటికి వీటికి మొక్కి దేవునికి కోపం తీసుకొస్తారు? ఎందుకు రకరకాలుగా దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు? అలా చేయొద్దు, అలా చేయడానికి వీల్లేదు. ఇప్పటికైనా సరే మీరు ఏం తెచ్చుకోవాలంటున్నాడు ఆయన, అమ్మా ఏం తెచ్చుకోవాలంట, కడవరి స్థితి యోచించడానికి కావలసినటువంటి జ్ఞానమును సంపాదించుకోవాలి. ఇప్పటికైనా సరే మీరు ఏం చేయాలి, జ్ఞానము తెచ్చుకోనండి. దీని తలపు అంటే కడవరి స్థితిని యోచించే జ్ఞానము కలిగి ఉండాలి. ఏ స్థితి అంట, గత కాలంలో మేము మారు మనస్సు పొందినప్పుడు ఇలా ఉన్నామండి అని చెప్పుకుంటున్నాం, అంతేనా? చెప్పుకోవటానికైనా మన కాలం గడిచినటువంటి కాలం. ఇప్పుడు ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు, అయ్యో మేము మా పితరులు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడండి దేవుడు అని చెప్పుకోవటానికైనా ఆ వాళ్ళకి మధ్య దేవుడు అద్భుతం చేసింది? ఈ రోజున మనము కూడా ఎలా ఉన్నామంటే కేవలం చెప్పుకోవడం వరకే. మేమండి ఎంత ప్రార్థన చేసేవాళ్ళమేనండి, చేసావు మంచిది, మరి ఇప్పుడేమైంది? రాబోయే రోజుల్లో నీ వయసు పెరుగుతున్న కొలది, నీ ఆయుష్ తగ్గుతున్న కొలది దేవునికి మరింత దగ్గరగా ఉండవలసినటువంటి మన విశ్వాస యాత్రలో దగ్గర కాకుండా దూరం అవుతున్నాము. కారణం, ఎవరిని చూసి మనం దూరం అవుతున్నాం, దేనిని బట్టి దేవునికి దూరం అవుతున్నాం, దేవుని బట్టి దేవుని స్తుతించలేకపోతున్నాం. ఈరోజున ఏం చేస్తున్నాం తెలుసా, దేవుని వైపు చూసేవాళ్ళు తక్కువ, మనుషుల వైపు చూసేవాళ్ళు ఎక్కువ. దేవుని మీద ఆధారపడే వాళ్ళు తక్కువ, మనుషుల మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ. ఈరోజు మనం ఆలోచన చేయాలి ప్రియులారా. ఒకప్పుడు అని చెప్పుకుంటే సరిపోదు, కానీ ఒకప్పుడు మంచిదే. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నీ పరిస్థితి ఏంటి? దేవుడు అడిగితే ఏం సమాధానం చెప్తావు? ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఖచ్చితంగా మనము కడవర స్థితిని యోచించే జ్ఞానము కలిగి ఉండాలండి. రాబోయే రోజులు ఏం జరగబోతుందో మనకు తెలుసుండాలి. గడిచినటువంటి కాలంలో ఏం జరిగిందో మనకు తెలుసుండాలి. ప్రస్తుత కాలమానంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో కూడా మనము తెలుసుకొని ఉండాలి. మరొక మాట కూడా మనం చదువుకుందాం. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా ఒక్కసారి చదవండి ఒకసారి. అమ్మా, గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువారికి జ్ఞానము కలుగును అని ఉంది అక్కడ.
ఏముందంట? అమ్మా ఏం చెప్తున్నాడు ఆయన? వలన అమ్మా గర్వము వలన జగడమే పుట్టును. గర్వము వలన జగడమే పుట్టును. ఏం పుడుతుందంట? అంటే గర్వం అంటే ఏంటి అమ్మా? గర్వం అంటే ఏంటి తెలుసా మనకి? అమ్మా గర్వం అంటే ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా చూసారా? అమ్మా ఎప్పుడైనా చూసారా? చిన్న పిల్లోడు కూడా చాలా గర్వం ఉంటుందండి. 2 సార్లు మీరు కొట్టుకాడికి పంపించి చూడండి ఆ పిల్లోడిని, వెంటనే అడ్డం తిరిగేస్తాడు. అంటే ఏంటి? గర్వం వల్ల ఏమొస్తుందంటే జగడం అంటే గొడవలే వస్తాయి. గర్విష్ఠులుగా ఉండకూడదు మనం. దేన్ని బట్టి గర్విస్తాం? మనకున్న ధనాన్ని బట్టి గర్విస్తున్నామా? లేక మనకున్న బలాన్ని బట్టి గర్విస్తున్నామా? లేకపోతే మా అందరితో పోల్చుకుంటే నా పరిస్థితి మరింత మెరుగ్గా ఉంది కాబట్టి వాళ్ళతో నాకు లెక్క ఏంటని మనం అలా గర్వపడుతున్నామా? అది లోకంలో ఉండే తీరు. సరే, మరి భక్తి గర్వం ఉంది ఇక్కడ. భక్తిలో నేను ప్రార్థన చేస్తానండి, ఇదొక గర్వం. నేను పాట పాడితేనండి, ఇదొక గర్వం. నేను వాక్యం చెబితేనండి, ఇదొక గర్వం. ఇది కూడా గర్వమే. మనిషి గర్వపడడానికి ఏ కోసానా కూడా పిల్లరా అసలు అవకాశం లేదు. ప్రార్థన చే నీవైనా, వాక్యం చెప్పే నేనైనా, పాటలు పాడే మనమైనా, మన దగ్గర ఏమీ లేదు. మన ఒట్టి డొల్ల. కేవలము దేవుడు మాట్లాడితేనే తప్ప మాట్లాడలేని బలహీనమైనటువంటి ఘటాలం మనం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే పిల్లరా ఏం జరుగుతుందంట? గర్వం వలన జగడం పుడుతుంది. ఆలోచన నేనెంత, నా బ్రతికెంత అనేవాళ్ళు ఎంతమంది ఉంటారండి? నేనెంత అండి, నా బ్రతికెంత, నేనెంత అనేవాళ్ళు ఉంటారా? నువ్వెంత, నువ్వు బ్రతికెంత అనేవాళ్ళు ఉంటారా? ఈ 2 మాటల్లో ఎవరుంటారు చెప్పండి? ఎక్కువ శాతం ఎక్కువ శాతం ఎవరుంటారు? ఎవరైనా కొట్టుకున్నప్పుడు చూడండి, ఏయ్ నువ్వెంత, నీ బ్రతికెంత అంటారు కదా. ఇలాంటి మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. కానీ ప్రభువా నేను ఎంత నాయన, నా బ్రతికి ఎంత నాయన అని దేవుని సన్నిధిలో మాట్లాడే అనుభవం, తగ్గించుకునేటువంటి అనుభవం మనకు కావాలి. ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు అంటే ఆలోచన వినువానికి జ్ఞానము కలుగుతుందంట. ఏం వినాలంట? ఎవరు చెప్తారు ఆలోచన? ఎవరు చెప్తారు ఆలోచన? ఇంట్లో తల్లిదండ్రులు చెప్తారు, రే ఇలా ఉండొద్దురా అమ్మ, ఇలా ఉండొద్దురా అని చెప్తారు. తల్లిదండ్రులు అనుభవంతో చెప్తారు. అంటే తల్లిదండ్రులు అంటే మనకంటే ఒక 20 సంవత్సరాలు పెద్దోళ్ళే కదా, ఒక 25 సంవత్సరాలు పెద్దోళ్ళే కదా, 20 సంవత్సరాల వారు అనుభవం ఉంది కదా. వారు 20 సంవత్సరాలు ఎన్నో కష్టాలు, ఎరుకులు, ఇబ్బందులు ఎన్నో చూసేశారు కదా. ఇప్పుడు ఒరే బాబు ఇలా చేస్తే నష్టం వస్తుందిరా, ఇలా చేయొద్దురా అని అనుభవంతో తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు ఆ ఆలోచన వినేవారికి ఏమొస్తుందో తెలుసా? జ్ఞానం వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రుల ఆలోచన ఎవడు తీసుకుంటున్నాడు? పెద్దల ఆలోచన ఎవడు తీసుకుంటున్నాడు? పూర్వ దినాల్లో మా చిన్నతనాల్లో తాతయ్యలు, అమ్మమ్మలో ఆ పక్కన పడుకోబెట్టుకుని బోళ్ళని కథలు చెప్తూ ఉండేవారు. వాళ్ళ అనుభవాలనే కథల కింద చెప్పేసేవారు. నాకు ఇప్పటికీ చాలా కథలు గుర్తు. మా అమ్మమ్మ చెప్తూ ఉండేది. పేదరాశికి పెద్దమ్మ కథ, ఏడు చేపల కథ, ఇలాంటివి చెప్తూ ఏదో కొన్ని విషయాలు చెప్తూ ఉండేవారు అప్పట్లో. ఇప్పుడు ఎక్కడ ఉన్నదండి అలాగా? ఉమ్మడి కుటుంబాలు లేవు. పిల్లరా ఈరోజు మనం ఆలోచన చేయాలి. మన పితరులు ఆలోచన చెప్పుతున్నప్పుడు ఆ ఆలోచన వినే అనుభవం కలిగిన వారిగా ఉండాలి. అలాగా వింటే గనక ఏమొస్తుందంటే వాడికి జ్ఞానం వస్తుందండి. జ్ఞానం వస్తుంది. పెద్దవాళ్ళు ఏం చెప్తారు? స్కూల్లో టీచర్ ఏం చెప్తాడు? కాలేజీలో లెక్చరర్స్ ఏం చెప్తారు? ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు మనకి వినాలి కానీ చాలా జ్ఞానం బయట మనకు చాలా విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ అంటున్నాడు ఆలోచన వినువానికి జ్ఞానము కలుగుతుంది. చివరికి ఇంకొక మాట చదువుకుని నేను వాక్యాన్ని ముగించేస్తాను. చూడండి, అదే 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనం కూడా చదవండి. చివరిగా మాట చదువుకుని మనం ప్రార్థన చేస్తాం. తమ ప్రవర్తనను కనిపెట్టి యుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము, మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూఢత. చూడండి, ఈ 2 మాటలు ఒకే వచనంలో 2 అద్భుతమైన మాటలు మాట్లాడాడు ఇక్కడ. తన ప్రవర్తనను కనిపెట్టి యుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణం అంట.
మన ప్రవర్తన కనిపెడతామంటే ఏంటి? ఎంతసేపు వాళ్ళు ఇలా వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారని ఎదటి వాని ప్రవర్తన కనిపెడతాం మనం. అవునా? మనం ఎంతసేపు ఏం కనిపెడతామంటే మన పక్కింటోళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు, ఆ అమ్మాయి ఎలాగ వెళ్తుంది, ఆ అబ్బాయి ఎలాగ వెళ్తున్నాడు, అతనేం చేస్తున్నాడు, ఇతనేం చేస్తున్నాడు, ఎంతసేపు ఎదుటివాని ప్రవర్తన. కానీ వాక్యం ఏం చెప్తుందంటే మన ప్రవర్తన కనిపెట్టుకోవాలి. ఈ రోజు ఇలా నేను నడుచుకుంటూ వెళ్తున్నానంటే నా ప్రవర్తన వల్ల దేవునికి మహిమ కలుగుతుందా, దేవుని నామానికి అవమానం కలుగుతుందా? నా మాట తీరు వల్ల దేవునికి ఘనత కలుగుతుందా, నా మాట వల్ల దేవుని నామానికి అవమానం కలుగుతుందా? ఏం చేయాలంటున్నాడు అక్కడ? తన ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల వివేకుల జ్ఞానమునకు జ్ఞానమునకు లక్షణము. మరి అయితే అక్కడ ఇంకొక మాట అన్నాడు, బుద్ధిహీనుడు ఏం మోసకృత్యములే చేస్తాడంట? మోసకృత్యములే బుద్ధిహీనులు వాడికి వాడి మూఢత, మోసకృత్యములే బుద్ధిహీనులు బుద్ధిహీనులు కనుపరుచు మూఢత. కనపరుచు మూఢత, మూర్ఖత్వం అన్నాడు. బుద్ధిహీనుడు ఏం కనపరుస్తాడంటే మూఢత్వం కనపరుస్తాడు. ఏంటి ఆ మూఢత్వం అని అంటే మోసకృత్యాలు, మోసమే, ఎంతసేపు మోసమే. ఏం చేస్తున్నారా? ఏం లేదు, ఎక్కడికి వెళ్ళాను. మోసం మోసం మోసం, ఎక్కడ దొరికితే అక్కడ మోసం చేయడం, తల్లిదండ్రులను మోసం చేయడం, పెద్దవారిని మోసం చేయడం, రకరకాలుగా మోసకృత్యాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారి గురించి అక్కడ అన్నాడు, వారు బుద్ధిహీనులు అన్నాడు. ఇప్పుడు మనం బుద్ధిహీనులుగా ఉండాలా, జ్ఞానము కలిగిన వారిగా ఉండాలా? ఎలా ఉండాలండి అమ్మ? ఎలా ఉండాలంట? బుద్ధిహీనులుగా ఉండాలా? ఎలా ఉండాలి మరి? జ్ఞానము కలిగిన వారిగా ఉండాలి. జ్ఞానము కలిగిన వారిగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ మన ప్రవర్తన ఎలాగుందో మనల ప్రవర్తనే మనము జ్ఞాపకం చేసుకుని కనిపెట్టుకుంటూ ఉండాలి. మన ప్రవర్తన మనం కనిపెట్టుకోవాలి, మన మాట తీరు మనం కనిపెట్టుకోవాలి, మన నడవడిక మనకు తెలుసు ఉండాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో తన ప్రవర్తనను కనిపెట్టి ఉండువాడు పిల్లరా ఏమవుతుంది అని అంటే జ్ఞానము. అంటే మన ప్రవర్తన ఎలాగుంటుందో కూడా కనిపెట్టుకునే జ్ఞానం మనకు కావాలి. మన ప్రవర్తన ఎలాగుంటుందో దాని విషయంలో మనకు కావలసినటువంటి కనిపెట్టుకునేటువంటి జ్ఞానం కలిగి మనం ఉండాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆత్మీయులుగా ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు, ఆత్మీయులుగా ఉండవలసినటువంటి ఆత్మీయులకు ఉండవలసినటువంటి జ్ఞానమును గురించి మనము కొన్ని విషయాలు ధ్యానం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనము ఈ విధంగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. లోక సంబంధమైన జ్ఞానం మనకు అనవసరమైంది, కానీ పిల్లరా రక్షణార్థమైనటువంటి జ్ఞానం మనకు కావాలి. రెండవదిగా పైనుండి వచ్చేటువంటి జ్ఞానం మనకు కావాలి. మూడవదిగా సమయోచితమైనటువంటి జ్ఞానము ఏమంటే సంఘము వెలుపలతో ఉన్నటువంటి వారి ఎడల మనము కలిగి ఉండాలి. తిరిగి కడవరి స్థితిని యోచించేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. ఆలోచన వినే జ్ఞానము కలిగి ఉండాలి. తన ప్రవర్తనను కనిపెట్టుకునే జ్ఞానము కలిగి ఉండాలి. అలా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ఇటువంటి జ్ఞానాన్ని నాకు దయచే నాయన, ఈ జ్ఞానముతో నన్ను నింపు నాయన అని మనము ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక.